నమస్తే, నా పేరు మందగిరి వెంకటేష్ యాదవ్. మార్కాపురం నియోజకవర్గం సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. మార్కాపురం నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ శాతం 87.34% నమోదైంది. గత ఎన్నికల కంటే సుమారు 4% అదనంగా పోలింగ్ శాతం నమోదు కాగా ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. గత 5 సార్లు 2004, 2009, 2014, 2019 వరుసగా 4 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 5వసారి మార్కాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కందుల నారాయణ రెడ్డి 2000 జనవరి ప్రాంతం వరకు మార్కాపురం నియోజకవర్గంలో గెలుపు బాటగా దిశగా అనేక ప్రీపోల్ సర్వేలలో మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ప్రీపోల్ సర్వేలన్నీ వెల్లడించాయి. అనూహ్యంగా గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనవరి ప్రాంతంలో ప్రకటించడంతో ఇక్కడ ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుకూలత క్రమేపీ తగ్గుతూ పోలింగ్ నాటికి పూర్తి స్థాయి తగ్గినట్టు మనకి గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. ఈ నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ బాగా చేసినట్టు ఆ గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కొంత పోల్ మేనేజ్మెంట్లో వెనకబడినట్టు సమాచారం. మొత్తం మీద ఈ నియోజకవర్గంలోని రూరల్ మండలాలు అయితే పొదిలి రూరల్, కొనగలమెట్ల, తల్లుబాడు, మార్కాపురం రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ బాగా ఉండటంతో పెద్దగా తెలుగుదేశం పార్టీ రూరల్ ప్రాంతాల్లో పెద్దగా ఘనంగా ఓట్లు సంపాదించిన పరిస్థితి ఏం కనపలేదు. ఏదే విధంగా గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ప్రాంతంలో బలంగా ఉందో అదేవిధంగా ఈ నేడు కూడా చెక్కు చెదరకుండా తన ఓట్ బ్యాంకు పదిలంగా ఉన్నట్టయితే మనకు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా పొదిలి అర్బన్, మార్కాపురం అర్బన్ ఈ 2 ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి గతంలో అనుకూలత ఉండే పరిస్థితి ఉంది. కానీ నేను అనూహ్యంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, అదేవిధంగా ఈ 2 పట్టణాల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చే అంశంగా మనం భావించాలి. 2 ప్రధాన పట్టణాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముస్లిం వైశ్య సామాజిక వర్గం చెందిన ఓటర్లు 75% పైగా పోలైనట్లు మనకి గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. ఈ 2 పట్టణాల్లో గణనీయంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే ముస్లిం ఓట్ బ్యాంకు, వైశ్య ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైపు ఓట్ వేశారనేది విస్తృతంగా ప్రచారం నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ అన్నా రాంబాబుకు అనుకూలంగానే పోలింగ్ సర్వే మొత్తం జరిగిందని మనకి ప్రాథమికంగా గ్రౌండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. ఏదైతే ఇక్కడ గత 2 సార్లు వరుస ఓటమి చెందాను, ఈసారి నాకు ఓటు వేయండి అనేది ఒక సెంటిమెంట్, సానుభూతి అంశాన్ని కందుల నారాయణ రెడ్డి ప్రయోగించిన అది పోలింగ్ నాటికి అది ఫలించినట్టయితే మనకేం కనిపించలేదు గ్రౌండ్ లెవెల్లో. మొత్తం మీద ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆర్యవైశ్య సామాజిక వర్గం తర్వాత ముస్లిం సామాజిక వర్గం ఓట్లు 70% గుంపు గుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడ అన్నా రాంబాబుకి విజయానికి ఎలాంటి డోకా లేదనేది ప్రాథమిక సమాచారం. ప్రీపోల్ సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అన్నా రాంబాబు విజయం దాదాపు ఖాయమని భావించాలి. ఏదైనా పెద్ద సానుభూతి నారాయణ రెడ్డి ఆశించినట్టు సానుభూతి పవనాలు ఇక మరేదో కన్నా ఏదైనా కారణాలు మహాకూటమికి ఏదన్నా బలంగా వేవ్ ఉంటే తప్పితే ఇక్కడ అన్నా రాంబాబు విజయాన్ని ఆపటం అనేది కష్టమనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీ అనుకూల సర్వేలు కూడా ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడని ప్రీపోల్ సర్వేలు తెలియజేయడంతో ఇక్కడ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు విజయానికి ఢోకా లేదని మనం భావించాలి.